హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణ వైబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎక్కువ గ్రేవీతో అంతే ఎక్కువ టేస్టీతో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్ని మిక్సీ కప్ తీసుకొని దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, 7-8 జీడిపప్పు పలుకులు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల గసగసాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే కర్రీ అనేది అంత టేస్ట్గా అనేది వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. ఈ మటన్ కుక్కర్లో వేసి 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. తర్వాత దానిలో పసుపు, కొత్తిమీర వేసి మరి కాస్త మగ్గించుకోవాలి. తర్వాత కారం అనేది కూడా వేసుకొని కలుపుకోవాలి. మటన్ కర్రీలోకి కాస్త కారం అనేది ఎక్కువగానే పడుతుంది. ఒక గ్లాసున్నర నీళ్లు వేసుకొని కుక్కర్ మూత అనేది పెట్టుకొని ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మటన్ అనేది ముదురుగా ఉంటే 5 విజిల్స్ ఎక్స్ట్రా అనేది వేయించుకోండి. ఈ విజిల్స్ వచ్చిన తర్వాత 10 నిమిషాలు అలానే ఉంచండి. తర్వాత మరలా స్టవ్ వెలిగించి టేస్ట్కి తగినంత ఉప్పు వేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా 3 స్పూన్లు వేసుకొని 10 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత మటన్ మసాలా 1 స్పూన్ వేసి నూనె పైకి తేలేంత వరకు కర్రీ అనేది బాగా మగ్గించుకోవాలి. నూనె పైకి తేలింది అంటేనే కర్రీ బాగా మగ్గిపోయినట్టు అర్థం. అంతే, అయిపోయింది. ఫుల్ గ్రేవీతో మటన్ కర్రీ రెడీ. ఇలా చేశారంటే చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, పులావ్లోకి కానీ, బిర్యానీలోకి అదిరిపోతుంది అంతే. మరి మీరు కూడా ట్రై చేస్తారా? మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.